చేశారు. అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ రోజు మా ఇల్లు దగ్గర పెట్టడము, మా కుప్పల దగ్గర పెట్టడము, నాన్నగారి మీద 16 సార్లు అటెంప్ట్ పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? విద్యా వ్యాపారంగా మారిందో నైతిక విలువలకి స్థానం పోయింది. ఎలా ఉంటే బాగుంటుంది విద్యా వ్యవస్థ అంటే మీరు ఏం చెప్తారు? ఇంతకంటే చిన్న పేలేకనేమో అని అనుమానంతో ఆత్మహత్య చేసుకున్న పిల్లలు చాలా ఉన్నారు. మాకు వచ్చిన ఇంటర్నెట్ ఇంటి వచ్చినాయి, ఎక్స్టర్నెట్ వచ్చినాయి, లేకపోతే రాకపోతే వీడు వేస్ట్ చేయాలని టీచర్స్తో సహా ఫిక్స్ చేయకుండా ఆన్లైన్ క్లాసెస్ నడవడం వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? చైనా సెల్ ఫోన్ చిన్న పిల్లలకి ఇచ్చి ఆ దాంట్లో క్లాస్ చెప్తే వాళ్ళు 3 hours ఆ సెల్ ఫోన్ చూస్తే వాళ్ళ కళ్ళేంటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి. వాటర్ సమస్యను తీర్చడానికి వాటర్ గ్రిడ్ ద్వారా మీరు ఏం ప్రయత్నం చేశారు? ఇలా మేము కొద్ది గొప్ప సేపు ఉంటే ఆ ట్యాంక్ ఉంటామని నల్లగొండ ఉడాకల్లో ఓపెన్ ప్లేస్ కబ్జా గురైతే ఆ విషయంలో కాలనీ అధ్యక్షుడు పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శ మీ మీద ఉంది. అంగుళ స్థలం కూడా ఎవరు కబ్జా చేయలేదు, ఎవరు కబ్జా చేయలే. కన్స్ట్రక్షన్ విషయంలో మీరు పైసలు తీసుకుంటున్నారు అని చెప్పి తోటి అవసరం లేని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిండు. నాకు తెలిసి రాజకీయ కుట్ర. నల్గొండ జిల్లా వాసి నల్లగండకు వచ్చి శేరిలింగపల్లి కాన్ఫరెన్స్లో ఆయన చేసినటువంటి కార్యక్రమాలేంటి, నల్లగండ కూడా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఆయన వహించినటువంటి బాధ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు మంత్రి పరిటాల సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీ కుటుంబ నేపథ్యం ఏంది? అది హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ బురోడ గ్రామం. నాన్నగారు అక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఉండే. అక్కడ నా విద్యాభ్యాసం మొత్తం కూడా హుజూర్నగర్ కోదాడ కేరళ కాలేజీ జరిగింది. నేను లా వచ్చేసి సిద్ధార్థ కాలేజీ విజయవాడ చదివి అదే నా విద్యాభ్యాసం. ఓకే, మీరు విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత మీరు చేసినటువంటి ప్రప్రథమ జాబ్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? నా ఎడ్యుకేషన్ కంప్లీట్ కాగానే నేను ఒక జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలో చేరుంటుండే. అట్లే స్కూల్, ఒక ప్రైవేట్ స్కూల్ స్టార్ట్ చేసాము అక్కడ కోదాడ హుజూర్నగర్ మేల్చూరు గ్రామాల్లో. నేను ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ఒక 15 years ఇంకా రన్ చేసినాను అక్కడిని. ఓకే, అయితే మీ కుటుంబ నేపథ్యం కూడా తండ్రి తల్లి ఇద్దరు కూడా స్వతంత్ర సమరయోధులుగా చెప్పుకుంటారు. వాళ్ళ నేపథ్యం ఏంది? అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ ఉండే. అట్లే అదేవిధంగా గ్రామ సర్పంచ్గా చేసినారు. నాన్నగారు 1995 చనిపోయిన తర్వాత ఆ ఫ్రీడమ్ ఫైటర్ అమ్మకి అది డైవర్ట్ కావడం జరిగింది. అక్కడ నుంచి ఆ గ్రామ రాజకీయాలతో ఆది నుంచి కూడా ఒక సంబంధం ఉంటుంది. ఓకే, అయితే తల్లిదండ్రుల పేరేంటి, వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్లుగా వాళ్ళు చేసినటువంటి సేవ ఏంది దేశానికి అంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా నాన్నగారి పేరు మంత్రిపేట వెంకటనారాయణ, అమ్మగారి పేరు సీతమ్మ. వాళ్ళు నాన్నగారు యాక్చువల్గా స్వతంత్ర సంగ్రామంలో అక్కడ మాకు ఏమైతే ఆంధ్ర బార్డర్ అయింది. అది అక్కడ లింగగిరి ఒక గ్రామం ఉంటే అది పక్క పోతుండే, చుంటుండే. నిజాం పరిపాలన గ్రామంకు మా మావైపు వస్తుండే, అదే అటుపోతుండే. అక్కడ స్వతంత్ర సంబంధ కార్యక్రమాలు జరిగినప్పుడు నాన్నగారు కూడా ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసుకున్నారు. ఓకే, అంటే అప్పుడు ఎవరు ఇన్స్పిరేషన్గా వాళ్ళు కార్యక్రమాలు చేశారు? ఆ కార్యక్రమాలు చేశారంటే ఏం చెప్తారు? కోదాడ నారాయణరావు గారు అని ఒక ఆయన యాక్చువల్గా ప్రముఖ స్వతంత్ర సమరయోధులు. నాన్నగారు వారి కింద పనిచేస్తూ ఉంటారు. ఓకే, సో అయితే ఈ నేపథ్యం నుంచి ఒక దేశ స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నటువంటి తల్లిదండ్రుల నేపథ్యం నుంచి వచ్చిన మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వెళ్ళారు, ఎందుకు రాజకీయాలకు రాలేదని మీరు ఏం చెప్తారు? నాన్నగారు యాక్చువల్గా రాజకీయాలకు వద్దని చెప్పినాడు అప్పుడు. ఎందుకంటే రాజకీయాల్లో నాన్నగారు పడ్డ బాధలు డిఫరెంట్ అవి. ఆ రోజు మా ఇల్లు దగ్గర పెట్టడము, మా కుప్పల దగ్గర పెట్టడము, నాన్నగారి మీద 16 సార్లు అటెంప్ట్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా మా కుటుంబం మొత్తం ఇంట్లో పండుకున్న టైంలో ఒక చిన్న పిడక కాల్చి ఆ ఇంటి వేసి ఆ రోజు కుటుంబం మొత్తం కూడా మేము చనిపోయే పరిస్థితి. భగవంతుడి దయ వల్ల చిన్న మేరకు రావడం నైట్ 2 గంటలకి మేమందరూ బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, అమ్మ ఒక్కటి ఇంట్లో ఉంటే కూడా ఒక 600 మంది ఇంటి మీద దాడి చేసి రాళ్ళు వేయటము ఇట్లాంటి నేపథ్యం చూసి నాన్నగారికి నేను కొంచెం చాలా లేట్గా పుట్టడంతో నాన్నగారు వద్దు ఈ రాజకీయాలతో అంటే అనుకోవటం ఏమంటే అప్పటికి నాన్నగారు రాజకీయాలు చేసే రోజులలో ఒక వ్యక్తిని నమ్మితే అతను నమ్మకంగా ఉండేవాడు. రాజకీయం కూడా స్పష్టంగా నీట్గా క్లారిటీగా ఉండేది. రాను రాజకీయాల యొక్క రూపులు మారుతూ ఉంటే మా నాన్నగారికి అర్థమైంది, మా నాన్నగారు నేనే పక్క పోతామని ఆలోచన చేస్తున్నా.
నువ్వు వద్దు నాన్న అని చెప్పాను. అందుకని నేను మళ్ళీ ఎడ్యుకేషన్ ఫీల్డ్కి డైవర్ట్. అంటే పిడక కాల్చి ఇంటి మీద చేయాల్సిన అవసరం ఏంది, 600 ముందు వచ్చి ఇంటి మీద దాడి చేయాల్సిన అవసరం అప్పుడు ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఒకటండి, డెవలప్మెంట్ చేస్తా అన్న వాళ్ళకి ఎక్కడ పేరు వస్తుందో అని ఆటోమేటిక్గా ఒక వ్యతిరేకం తయారవుతుంది. ఆ ఈర్ష్య రాగా ద్వేషాలతోటే ఆటోమేటిక్గా కొంతమంది నెగిటివ్ రావటం, దాంతో గ్రామంలో కక్షలు కఠినంగా పెరిగిపోవడం, ఇక ఆ క్రమంలో ఈ గొడవలు జరుగుతూ ఉంటాయి. అట్లా జరిగింది. ఓకే, సరే. ఆ నేపథ్యం నుంచి పక్కకు వస్తే మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా స్టార్ట్ చేశారు. ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏ రకంగా స్టార్ట్ చేశారు? అప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉండేవి? ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ కష్టంగా ఉండే, ప్లస్ నేను పోవడమే లాస్ అయిపోయాను. ఆ ప్రాక్టీస్ అయితే ఎందుకంటే నాన్న కాలేజ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు లా తిరగడం అవసరం జాయిన్ అయ్యి అక్కడ కూడా ఎందుకో మన ఆ రూట్లో పోలేదు. ఒక అనుకోకుండా మా గురువు గారు ఒక అతను డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేస్తూ ఉంటే ఆ డిగ్రీ కాలేజ్లో షేర్ తీసుకున్నా. అక్కడి నుంచి నేను సొంతంగా మన జూనియర్ కాలేజ్ పెట్టాము, సొంతంగా స్కూల్స్ పెట్టాము. నాకు ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంటే డే 1 నుంచి ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే మనం సర్వీస్ చేసే సెక్టార్స్లో ఎడ్యుకేషన్ సెక్టర్ కూడా ఒక ఇంపార్టెంట్. చాలామందికి మనం ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఒక మంచి భావిభావత పౌరులుగా సృష్టించే అవకాశం ఉంటుంది. మనం ఎట్లా ఒక రేంజ్కి పోలేకపోయాం. మనం ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి ఒక మంచి చక్కని ఇన్స్టిట్యూట్ కొంతమంది మంచి విద్యార్థులు తయారు చేస్తే మనకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉద్దేశంతో నేను ఆ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను. ఓకే, మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉండేవి. అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? అప్పుడు మీరు రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు మీ ఇన్స్టిట్యూషన్లో? నేను ఒక స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని బేసిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. బేసిక్ సబ్జెక్ట్ ఇన్ సెన్స్ మోరల్ సైన్స్ అని ఒక సబ్జెక్ట్ పెట్టమని చెప్పాను. అన్ని స్కూల్స్ పెట్టి నేను పెట్టలేదు. కారణం ఏంటంటే మోరల్ సైన్స్ అనేది ఒక నైతిక విలువలు నేర్పేటటువంటి సబ్జెక్టు. నైతిక విలువలు నేర్పేవాళ్ళు వెనకటికి మన తాత, తండ్రి, అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. శ్రీరామచంద్రుడు తండ్రి మాట జవదాటలేదు, తండ్రి గీసిన గీత దాటలేదు అని ఎందుకు చెప్తారంటే కథ స్టోరీ అది. తండ్రి అడుగుజాడలో నడవాలి, తండ్రి యొక్క దగ్గర మంచిది నేర్చుకోవాలి, తండ్రి చెప్పిన మాట వినాలి అనేది ఇండైరెక్ట్గా మన పిల్లలకి నేర్పే విధానం ఉంటాయి. ఇప్పుడు ఆధునిక సమాజంలో ఏమైంది, కొంచెం ఈ స్పీడ్ లైఫ్లో మా ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి పరిస్థితి లేదు. ఆ క్రమంలో ఏమైంది, ఈ మోరల్ సైన్స్ సబ్జెక్టుని ఇది కూడా స్కూల్లో యాడ్ కావడం జరిగింది. దానివల్ల ఒక టెక్స్ట్ బుక్ యాడ్ అవుతుంది, ఒక హోంవర్క్ బుక్ యాడ్ అవుతుంది, ఒక క్లాస్ వర్క్ యాడ్ అవుతుంది. అంటే పిల్లగాళ్ళకి మోతాబోలు తప్ప ఏ ఉపయోగం లేదు. నేను స్కూల్ స్టార్ట్ చేసిన రోజుతో దాన్ని ఎత్తేయడం జరిగింది. కొంతమంది దాన్ని వ్యతిరేకించిన పేరెంట్స్ వాళ్ళని కన్విన్స్ చేసిన మోరల్ సైన్స్ మీ ఇంట్లో నేర్చుకోవాలి, అన్ని స్కూల్స్ చదవాలి, అట్లా చిన్న చిన్నవి చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు ప్రస్తుత విద్యారంగం ఎలా ఉంది అని మీరు అనుకున్నారు? ప్రస్తుత విద్యారంగ పరిస్థితిని బేరీ చేసుకుంటూ అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది విద్యా వ్యవస్థ అంటే మీరు ఏం చెప్తారు? ఒకటే అండి, 3 రంగాలు ప్రైవేట్ పరం కావాలి. ఫస్ట్ డిఫెన్స్, నెక్స్ట్ హెల్త్, నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఈ 3 ఎప్పుడైతే ప్రైవేట్ పరం అవుతాయో మనం అక్కడ మన పక్కన స్టార్ట్ అయినట్టు. డిఫెన్స్ ఎట్లా లేదు, చేయలేదు కాబట్టి అదొక అదృష్టం మనకి. వైద్యం ఆల్రెడీ తెలుసు, ప్రైవేట్ కాలేజెస్ వచ్చినాయి, మెడికల్ కాలేజెస్ వచ్చినాయి. ఆ వైద్య రంగాన్ని ఎంతగానో బతకొచ్చు. ఇక ప్రత్యేకంగా మనం చూస్తూనే ఉన్నాం. గవర్నమెంట్ ప్రైవేట్ రంగానికి ఎప్పుడు తీసిపెట్టిందో ఈ కోవిడ్ ప్రభావంలో మనకు అర్థమవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మెయిన్ 1983 నుంచి చాలా దారుణంగా డిగ్రీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ప్రైవేట్ రంగంలోకి వచ్చినాయి. ఎప్పుడైతే విద్యా వ్యవస్థ ప్రైవేట్ రంగం స్టార్ట్ అయిందో అక్కడ వ్యాపార రంగం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే విద్యా వ్యాపారంగా మారిందో నైతిక విలువలకి స్థానం పోయింది. అక్కడ లేనిపోయినటువంటి అన్హెల్తీ కాంపిటీషన్ విద్యా వ్యవస్థల మధ్య రావడం, దాంతో విద్యారంగంలో ఉండాల్సినటువంటి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ తగ్గిపోయి అదొక వ్యాపారంగా తయారై పిల్లల్ని మొత్తం కూడా అదే కోణంతో చదివించి మార్కుల ఓరియంటెడ్తో తీసుకొచ్చి మార్కులే ధ్యేయంగా, మార్కులు రాకపోతే పనికిమాల ఒక వ్యక్తిగా వాళ్ళ సైకలాజికల్ చిన్నప్పటి నుంచి అట్లా తయారు చేసి వాళ్ళని సైకలాజికల్గా ఫిజికల్గా వాళ్ళని మొత్తం డిమేట్ చేయడం జరిగింది. ఇది చాలా బాధాకర విషయం. ఇట్లా విద్యారంగం ప్రైవేట్ కావడం అనేది చాలా దౌర్భాగ్యం. ఇది ఫ్యూచర్లో మనం దీని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఓకే, అయితే మీరు అంటున్నట్టు విద్యా వ్యవస్థ చాలా కష్టపడిపోయింది. ఒకవైపు ఎడ్యుకేషనల్ వ్యవస్థ ఇప్పుడిప్పుడే ఆన్లైన్ వ్యవస్థ తయారవుతున్న దశలో, మరొక వైపు హెల్త్ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు పడిపోయింది. ఎడ్యుకేషనల్లో మారల్ వాల్యూస్ పెంచుకుంటూ గుడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మనం ఏ రకంగా మెయింటైన్ చేయాలంటే మీరు ఏం చెప్తారు దానికి? ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు చూసినట్టయితే గతంలో మనకు పెద్ద పాల శిక్షణ లేదు. మనకి మంచి చక్కని గ్రామీణ వాతావరణంలో ప్లే గ్రౌండ్ ఉండేది. వాడు ఫిజికల్గా ఈవినింగ్ ఖచ్చితంగా ఒక వ్యాయామ క్లాస్ ఉండేది. సైన్స్ ఫేర్స్ నడిచేవి.
జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్లేసెస్లో ఎవ్రీ ఇయర్ సైన్స్ ఫేర్ పెట్టి పిల్లల్లో ఒక క్రియేటివిటీని ఎంకరేజ్ చేసి సైన్స్ టీచర్ తీసుకెళ్ళాలి, ఆ సైన్స్కి తీసుకెళ్ళాలి. డిఫరెంట్ ఏరియాస్ నుంచి అన్ని స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళలో ఒక కాంపిటీషన్ స్పిరిట్ ఆటోమేటిక్ తెలవకుండా ఇంప్రూవ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పొద్దున 6 o'clock మొదలుపెట్టి ఈవినింగ్ దాకా నైట్ స్టడీ అవర్స్ పెడుతుందో ఏదో పెడుతుందో, లేదా బ్రిడ్జి కోర్సులని ఆ కోర్సులని పేరెంట్స్ అంతా తయారైనారు. విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యార్థులు చేసేటువంటి ఈ విద్యా వ్యవస్థలు అంతా తయారని దీంతో పిల్లలు మానసికంగా శారీరకంగా వాళ్ళు అంటే మేము మాకు మార్క్స్ రాకపోతే మేము వ్యవస్థలో పనికిరామో అని ఒక డిప్రెషన్ పోయే పరిస్థితి వచ్చింది. ఇంతెందుకంటే చిన్న ఫెయిల్ అయితేనేమో అని అనుమానంతో ఆత్మహత్య చేసుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఒక జీవితంలో ఒక చిన్న సమస్య తట్టుకోవడం ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. దీనికి అంతటి కారణం కూడా విద్యా వ్యవస్థలో ఉన్న లోపమే. అదే మనం ఎస్పెషల్లీ నాకు ఇప్పుడు 54 సంవత్సరం. నేను చదువుకునే రోజుల్లో పెద్ద ఒక 8-9 ఎకరాల ప్లే గ్రౌండ్ ఉండేది. మాకు సాయంత్రం కూడా ఆడుకోవడానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. ఈ రోజున చిన్న అపార్ట్మెంట్స్లో 100 గజాలు లేని దాంట్లో 6 అంతస్తులు కట్టి పిల్లల్ని 10x10 రూలో కూర్చోబెట్టి విద్యా వ్యవస్థ అయితే వాడు మానసికంగా శారీరకంగా ఎక్కడ డెవలప్ అవుతాడు. ఈ విద్యా వ్యవస్థ ఆడిపోతుంది. ఫ్యూచర్ దీని పరిణామాలు మన దేశ వ్యవస్థ ఎంత పడతాయి. ఇంకొక విచిత్ర విషయం ఏంటంటే ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, అనుభవం వేయాల్సిన అవసరం లేదు. విద్యా వ్యవస్థ నాశనం చేసే ఒక మేధావి ఎక్కడ రాయని వచ్చాక ఈ వ్యవస్థ ఉంది. ఇంకొక బాధాకర విషయం ఏంటంటే విద్యా వ్యవస్థలో పనిచేసే టీచర్స్ ఒక మంచి ఎఫిషియెంట్ టీచర్ కాకపోతే, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే, ఆయనకే సబ్జెక్ట్ నాలెడ్జ్ పిల్లలని చెప్పి ప్రశ్న ఎక్కడ వచ్చింది. ఇవాళ 12,000, 10,000, 8,000 పెట్టి ఒక స్కూల్స్లో టీచర్ని అటెండర్ కంటే తక్కువ శాలరీ చేసి ఆ విద్యా వ్యవస్థ రన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా అదే పరిస్థితి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే నా ఉద్దేశం అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా హైయెస్ట్ పేమెంట్ శాలరీ టీచర్స్కి ఉండాలి. ఆ రోజున ఒక మంచి ఎఫిషియెంట్ ఆ విద్యా వ్యవస్థకు వస్తుంది. ఆ విధంగా అక్కడ విద్యా వ్యవస్థలో ఆ పిల్లగాడికి మంచి డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అంతా పిల్లల్ని ఒక యంత్రాలుగా, ఒక మార్కులు ఇచ్చేటువంటి ఒక వ్యక్తులుగా వాళ్ళు మార్చేసేటువంటి పరిస్థితి ఉంది. దాని మీద మీరు ఏం చెప్తారు? నిండా చెప్పండి. విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ చేయటం బంద్ చేయాలి. రీసెంట్ కూడా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్కి పర్మిషన్ ఇచ్చినారు, ఇంకా ఇస్తా పోతా ఉన్నారు. గవర్నమెంట్ సెక్టార్లో విద్యను డెవలప్ చేసి గవర్నమెంట్ సెక్టార్లో మంచి ప్లే గ్రౌండ్స్ స్కూల్స్ చేసి పిల్లల్ని మానసికంగా శారీరకంగా మార్కులే ధ్యేయంగా పిల్లల మైండ్ సెట్ తయారు చేయకుండా వాటి సబ్జెక్ట్స్ ఇంప్రూవ్ అయ్యేటట్టుగా సబ్జెక్ట్స్లో వాళ్ళ యొక్క నాలెడ్జ్ పెంచే విధంగా విద్యా వ్యవస్థ కొనసాగాలి తప్ప టెక్స్ట్ బుక్లు ఇన్ని పెట్టినాం, ఇన్ని సబ్జెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, వీడికి ఇన్ని మార్కులు వచ్చినాయి, ఇంటర్నెట్ ఇన్ని వచ్చినాయి, ఎక్స్ట్రా ఇన్ని వచ్చినాయి, లేకపోతే రాకపోతే వీడు వేస్ట్ కావాలని టీచర్స్తో సహా ఫిక్సేట్ చేయకుండా వాళ్ళలో ఒక క్రియేటివిటీ పెంచాలి పిల్లలు. అది అనేది మన సమాజానికి కానీ మన దేశానికి కానీ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. అట్లా చేయట్లే. విద్యా వ్యవస్థను ఇమ్మీడియట్గా ప్రైవేట్ పరం చేయడం బంద్ చేయాలి. టోటల్ గవర్నమెంట్ హ్యాండిల్ చేసుకోవాలి. విద్యా వ్యవస్థలో పనిచేసే టీచర్స్ని మంచి సాలరీస్ ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఉన్నటువంటి టీచర్స్ని రిక్రూట్ చేయాలి. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత 2020 COVID-19లో అంతా ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ నడవడం వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? మీరు ఆన్లైన్ క్లాసెస్ అనే విధానమే దౌర్భాగ్యం అండి. ఎంత దౌర్భాగ్యం అంటే క్లాస్ రూమ్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో 60-70 మందిని కనీసం చిన్న ఒకరి మీద ఒకరు కూర్చోబెట్టి చదువు చెప్పే పరిస్థితి, అక్కడే వాడు చక్కగా వెళ్ళే పరిస్థితి లేదు. అట్లాంటిది మనకి టెక్నాలజీ అనేది అద్భుతంగా ఏం డెవలప్ అయింది లేదు. ఎక్కడ కూడా ఆన్లైన్ క్లాస్ ఒక చైనా సెల్ ఫోన్ చిన్న పిల్లలకి ఇచ్చి ఆ దాంట్లో క్లాస్ చెప్తే వాళ్ళు 3 hours ఆ సెల్ ఫోన్ చూస్తే వాళ్ళ కళ్ళేంటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి, వాళ్ళ మెంటల్ ఎబిలిటీ ఎంత ఖరాబ్ అవుతుంది, ఎంత డిస్టర్బ్ అవుతాడు, సైకలాజికల్గా ఎంత ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో అనేది ఎవరు గమనించట్లేదు. ఆన్లైన్ క్లాసులు ఒక్క సంవత్సరం ఎకనామిక్ మన పరిస్థితి వాళ్ళకి తాపితే ఏం పోయింది. మినిమం 7th క్లాస్ పట్టుకున్నా ఆ పిల్లలకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన చేసి ఆ ఆన్లైన్ క్లాస్ రావచ్చు కదా. యాక్చువల్గా పేరెంట్స్ పెట్టదా వాళ్ళు ఒక క్లాస్ లేకపోతే ఆన్లైన్ క్లాస్ లేకపోతే వాడి ఫ్యూచర్ మొత్తం పోయినట్టు, వాడి జీవితంలో పనికిరానట్టు, వామ్మ వాడి నష్టపోతున్నట్టు అంత అగ్రెసివ్గా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ క్లాసులో అప్ టు 7th క్లాస్ మనం బంద్ చేయాలి. మిగతా ఎక్కిస్తున్నా సరే 5వ క్లాస్ అంటే కొద్దిగా వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్స్ కాకుండా టీవీలలో లేకపోతే ఇంకా ల్యాప్టాప్లో చూసుకునే అవకాశం ఉంటుంది. అట్లా ఎంతమంది ఈ రోజున ల్యాప్టాప్ కొనుక్కొని, సిస్టమ్స్ కొనుక్కొని, టీవీలలో స్మార్ట్ టీవీస్ కొనుక్కొని ఈ ఆన్లైన్ క్లాస్ తినే పరిస్థితి చెప్పండి. అది హైలీ ఇంపాసిబుల్. మినిమం 50% కూడా ఆ సిచ్యువేషన్ లేదు. ఓన్లీ హైదరాబాద్ టౌన్ డిఫరెంట్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ పోతే అసలు నెట్ రాదు, నెట్ సాఫ్ట్వేర్కి నెట్ వచ్చే పరిస్థితి లేదు. ఈ ఆన్లైన్ క్లాసులు ఎక్కడ వస్తాయి? ఇది చాలా దౌర్భాగ్యం. ఇమ్మీడియట్గా ఆన్లైన్ క్లాస్ రాపాలి, లేకపోతే పిల్లల యొక్క ఆరోగ్యం మానసిక పరిస్థితి దౌర్భాగ్యం తయారు. ఓకే సార్, మీరు
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో కూడా మీరు పనిచేశారు. ఇప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేటర్కి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు మీరు? సార్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో నేను యాజ్ అడ్మినిస్ట్రేటర్ పనిచేస్తున్నాను ప్రజెంట్గా. పిల్లలకి అటెండెన్స్ ప్రయారిటీ బేస్ మీద విద్యా అవసరం వస్తుంది. చాలా కూడా ఎంత దౌర్భాగ్యం ఉందంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళకి మార్క్ క్రైటీరియా కాదు, స్కిల్ మీద పిల్లల్ని డెవలప్ చేయండి, స్కిల్ బేస్ చేయండి. దాన్ని విడిచిపెట్టి ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్టర్నల్ మార్క్స్, ఈ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మార్క్స్ వాడేది ఫస్ట్ క్లాస్ వచ్చి బయటకు వస్తే వాటికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీ టెక్నికల్ ఎడ్యుకేషన్. దాన్ని మర్చిపోయి ఎంతసేపటికి విద్యా వ్యవస్థ ప్రైవేట్ పరమైనప్పుడు ప్రైవేట్లో ఉన్నటువంటి కాంపిటీషన్కి విద్యా వ్యవస్థ అట్లా చేస్తుంది. నేనేమంటున్నా అంటే ఆ టెక్నికల్ స్కిల్స్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఆలోచన చేయకుండా వాళ్ళ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మార్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి విద్యా వ్యవస్థను రన్ చేస్తే ఫ్యూచర్లో వాటి బయటకు వస్తే వాటికి ఏం నాచలేదు, ప్రాక్టికల్ నాచలేక చాలామంది నిరుద్యోగులుగా మన కేసీఆర్ బీటెక్ కంప్లీట్ చేసినోడు ఆటో డ్రైవర్ ఉంటాడు. ఆబ్వియస్లీ అట్లా వ్యవస్థ తయారు చేసిన ఎవరు? విద్యా వ్యవస్థ కాదు కదా. దానికి రూపకల్పనలు మొత్తం చేసిన మీరే. విద్యా వ్యవస్థ ప్రైవేట్ పరం చేసిందో ఆటోమేటిక్గా ఆ ప్రైవేట్ పరంలో విద్యా వ్యవస్థ మధ్య ఉన్న కాంపిటీషన్కి వాళ్ళు చిత్రమైన మార్పులు వేసి ఆ రవాణా చేస్తున్నారు. ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనిది చాలా కష్టం అండి. టీఎం లాంటి కొన్ని రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. దానిలో కొద్దిగా మళ్ళా చెప్తుంది తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్కిల్ డెవలప్మెంట్ అనేది టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలి. థియరీ కంటే ప్రాక్టికల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అయితే ఈ దశలో మనం చెప్పుకోవాలనుకుంటే చాలామంది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత వారికి సరైనటువంటి ఉపాధి అనేది సరిగ్గా దొరకట్లేదు. అంటే ఈ విద్యా వ్యవస్థలోనే లోపాలు జరుగుతున్నాయా, లేకపోతే ఏంది అసలు దానికి కారణాలు ఏమంటారు? వ్యవస్థలో అండి మార్క్స్ బేస్ మీద నడిచే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంది. నేను చెప్పేది అదే. మార్క్స్ క్రైటీరియా కాదు. మీకు ఒక స్టూడెంట్ మన దగ్గర టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ జాయిన్ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్స్ విడిచిపెట్టేసి థియరీ క్లాస్ మీద పడి థియరీ క్లాస్ ప్రైవేట్ విద్యా వ్యవస్థల మధ్య ఉన్న కాంపిటీషన్కి సంస్థల మధ్య ఉన్న కాంపిటీషన్లోకి అడ్డమైన మార్కులు వేసి వాడు ఎక్స్టర్నల్లో ఏదో మార్కులు తెచ్చుకొని బయటకు వెళ్తే బయట ప్రపంచం డిఫరెంట్. ఒక్కసారి సర్టిఫికేట్ బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎక్కడ ఇంటర్వ్యూస్ మీద ఫెయిల్ అవుతుంది. ఇంగ్లీష్ ఫెయిల్స్ లేదు. ఇంగ్లీష్ ఎవరు చెప్పాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ చెప్తారంటే బేసికల్గా గ్రౌండ్ రియాలిటీ అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకునే వాడికి ఇంగ్లీష్ ఫెయిల్స్ వచ్చి ఉండాలి. ఇవాళ పరిస్థితి ఏమైంది? ఆయనకి ఇంగ్లీష్ ఫెయిల్స్ లేకపోవడం వల్ల ఇవన్నీ సాఫ్ట్వేర్ జాబ్స్లో కొంత చాలామంది మన తెలంగాణ ప్రాంతంలో ఏర్పడుతున్నారు. అదేగినా మీకు బేసిక్ నాలెడ్జ్లో లేకుంటే టెక్నికల్ ఎడ్యుకేషన్లో టెక్నికల్కి సంబంధించిన స్కిల్స్ డెవలప్ చేసే విధానం నేర్పాలి. కానీ అక్కడ వచ్చి ఇంగ్లీష్ లా పెట్టి అక్కడ నువ్వు ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పంటే ఇది చాలా దౌర్భాగ్యం. ఈ సిస్టమ్ బంద్ చేయాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్లో ప్రాక్టికల్ సిస్టమ్ తీసుకొస్తేనే ఆ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆ విద్యా వ్యవస్థ కానీ బాగుంటుంది. ఓకే, అంటే ఇక్కడ అకాడమిక్ ఇయర్ కానీ అక్కడి నుంచి మళ్ళీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళేసరికి రెండింటికి సమన్వయం సరిగ్గా కుదరట్లేదు అంటారా? అందుకోసమే విద్యార్థులు బయటకు వచ్చినప్పటికీ వాళ్ళకి ఉపాధి దొరకదు అంటారా? 100% నేను చెప్పిన ప్రైమరీ సెక్షన్, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్ దీనికి ఒక సిస్టమ్ ప్రకారం ఎడ్యుకేషన్. అక్కడ నేర్పేటటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, స్పోకెన్ ఇంగ్లీష్ లేదా లెటర్ రైటింగ్స్ అని తీసుకొచ్చి టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఇంప్లిమెంట్ చేస్తే ఎంత దౌర్భాగ్యం ఉంటుందో మనం ఆలోచన చేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపు ఆ పిల్లగాడు కనీసం మినిమం నాలెడ్జ్ తోటి ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చింటే ఈ టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ఆ టెక్నికల్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఇంగ్లీష్ క్లాసెస్ నడుస్తాయి. వాళ్ళకి అర్థం అవుతుంది. పాపం కొంతమంది పిల్లలు రూరల్ బ్యాక్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ క్లాసెస్ కంటెంట్ అయినప్పుడు క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేది ఇంగ్లీష్ చెప్తే బ్లాంక్ ఫేసెస్ చూస్తున్నారు. బ్లాంక్ ఫేస్ అట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఈ స్టార్ట్ చూసే ఈ స్కాలర్షిప్ సిస్టమ్ వల్ల కూడా వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి ఏదో ఇంజనీర్ వాళ్ళ హాస్టల్ వస్తుంది న్యాచురల్గా అక్కడ ఆ క్లాస్ రావడం వల్ల ఆ టెక్నికల్ జాయిన్ అవడం వల్ల ఏమంటే వాళ్ళు బ్లాంక్ ఫేస్ అవుతుంది, వాళ్ళకి అర్థం కావట్లే ఫెయిల్ అయిపోతున్నారు. 50% ఏమో మంది కూడా డ్రాప్ అవుతున్నారండి. దీనివల్ల విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం అవుతుంది. ఎక్కడ నేర్చేది అక్కడ నేర్పాలి. హై స్కూల్ లెవెల్లోనే ఆ తమ వల్ల టెక్నికల్ ఎడ్యుకేషన్లో టెక్నికల్ నేర్పాలి, ప్రాక్టికల్. ఓకే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది మీరు సజెస్ట్ చేస్తారా, లేకపోతే నాట్ సజెస్టబుల్? చాలామంది మేము ఏదో ఆధునిక భావాలు కలవను, మన మొత్తం మన భాషని నాశనం చేస్తున్నారు,
లేకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాల్సిందే. ఎట్ ది సేమ్ టైం మన సాంప్రదాయాలు, మన పద్ధతులు మనం మార్చుకోకూడదు, మన భాష మనం మార్చుకోకూడదు, మన భాష మనం మర్చిపోకూడదు. కానీ ఈ రోజున ఆధునిక సమాజంలో ఇంగ్లీష్ లేకపోతే ఏది నడవదు. ప్రపంచం మొత్తం కూడా ఇంగ్లీష్ మీద ఉంది. అదే తప్పు కాదు, పరాయ భాష కాదు. మన పివి నరసింహ హిందీ భాష నేర్చుకునండి, హిందీ భాష నేర్చుకుంటూ అంత అద్భుతమైన మహిళాతాడు. అట్లనే ఆయన తెలుగు మాట్లాడుకుని పోలేదే, తెలుగులో పాండిత్యం సంపాదించుకుని పోలేదే. కాబట్టి కొంతమంది ఈ ఫాల్స్ పోయి మీరు భాషను నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ మీద ముందుగా చేస్తుంటే ఎన్నికలు ఆడడం ఇది ఒక దైత్యపరవాడని మన 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 వ్యవస్థలో ఇది తప్పది. ఇంగ్లీష్ సిస్టమ్ నేర్పడం తప్పు కాదు. ఎందుకంటే దాంట్లో మన లాంగ్వేజ్ కూడా వన్ పార్టీ పెట్టి చేయించవచ్చు. ఇంగ్లీష్ సిస్టమ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కమెంట్ చేస్తారు రైట్ సార్. మీరు ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ పక్కకు పెడితే మీరు నల్లగొండ జిల్లా నుంచి నల్లగండ్ల ఈ కాలనీకి వచ్చారు, హుడా కాలనీకి. అయితే ఇక్కడ మీరు ఎప్పుడు అడుగు పెట్టారు? అప్పుడు మీరు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ హుడా కాలనీలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండేది? 2014లో నేను నల్లగండ్ల విలేజ్కి అంటే నల్లగండ్ల హుడా కాలనీ కావడం జరిగిందండి. ఆ రోజున నల్లగండ్ల హుడా కాలనీలో కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతుంది. నల్లగొండ హుడా కాలనీ అంటే ఎక్కడ అనే ప్రస్తుతం జీహెచ్ఎంసీలో కానీ మేము పొలిటికల్ లీడర్స్లో కానీ మేము ఇక్కడ నల్లగొండలో ఒక హుడాలో ప్లాట్ఫామ్ కూడా పోయింది. ఆ రోజున చిమ్మ చీకటి, ఈవెన్ 7 o'clock లైట్ ఒక్క సింగిల్ లైట్ లేదు, రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, డ్రింకింగ్ వాటర్ సప్లై పైప్ లైన్ లేవు, అంటే మంజీరా పైప్ లైన్ లేవు. ఆ క్రమంలో నేను అక్కడ అసోసియేషన్కి ప్రెసిడెంట్ కావడం జరిగితే పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా లేదు. అట్లాంటి క్రమంలో పిల్లలు కాళ్ళ మధ్య ఆడుతుంటే ఒకరోజు చూసి పక్కన ఉన్న పార్క్ ఏతుందో ఆ పార్క్ డెవలప్మెంట్ కోసం నేను స్టార్ట్ చేసినది ఈ హుడా కాలనీలో ఎట్లా అని ఆలోచన చేస్తే అప్పుడు ఆ పార్కు సంబంధించినటువంటి బయోడైవర్సిటీ మేనేజర్ శ్రీనివాస్ గారు, మీరు పార్క్ మీకు డెవలప్ చేసి ఇస్తాం, మీ అసోసియేషన్ అనేది పెట్టుకోండి, అసోసియేషన్ ఉంటేనే మీకు పార్క్ డెవలప్ చేస్తాం, దాన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం చెప్పడం జరిగింది. ఆ క్రమంలో కొంతమంది మిత్రులు ఆ నైబర్ వాళ్ళతో కలిసి నేను ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడు ఏర్పాటు చేశారు? అప్పుడున్నప్పుడు ఎంతమంది అసోసియేషన్ సభ్యులు ఉండేవారు? అప్పుడు ఈ కాలనీ ఎంతమంది ఉండేవారు? అప్పుడు మేము 2014లో కాలనీ వెరిఫికేషన్ యాక్చువల్గా నేను రిజిస్టర్ చేయడం జరిగిందండి. నా సొంత డబ్బుతో చేసినాను. యాక్చువల్గా నైబర్లో ఉన్నట్టు ఒక 8-9 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ 9 అపార్ట్మెంట్స్ మెంబర్స్ కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ తీసుకొని నేను మన అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మేము డిసైడ్ చేసుకున్నాం, మనం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మీద మనం సింగిల్ ఓన్పీ కూడా మనం ఏం కూడా ఎవరైనా కలెక్ట్ చేయొద్దు, కాలనీ డెవలప్మెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం, ఫ్యూచర్లో మనం ఆశిద్దాం వచ్చింది. ఆ రోజున దగ్గర ఒక 1200 కుటుంబాలు ఉన్నాయండి. ఓకే సార్, ఇప్పుడు ఈ కాలనీ విస్తీర్ణం ఎంత? ఈ కాలనీకి సంబంధించి మీరు వచ్చినప్పుడు ఉన్నటువంటి భౌతిక పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ కాలనీ నల్లగొండ కాలనీ లేఅవుట్ అనేది మొత్తం 420 acres అంటే 420 acres ఈ రోజు అయితే 25% ఆక్యుపెన్సీ వచ్చింది. దగ్గర 23 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, 5000 కుటుంబాలు పైచిలుకున్నాయండి. ఇది ఎల్ఐజీ అనేది ఒకటి ఉంటుంది, హెచ్ఐజీ అనేది డెవలప్ అవుతా ఉంది. మా దురదృష్టం ఏంటంటే కాలనీ మొత్తం ఒక దగ్గర డెవలప్ కాలేదు, 4 places డెవలప్ అయింది. ఇది కూడా మాకు కొద్దిగా మైనస్ అయింది. దాన్ని మాకు డ్రైనేజ్ సిస్టమ్ వేద్దామంటే 4 places వేయాలి, అది ఒకసారి కొంత నుంచి స్కోప్ లేదు, రోడ్ వేయాలని అట్లే వస్తుంది. ఈ 4 placesలో ఆల్మోస్ట్ ఒక 25% మన కాలనీ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఒక 5000 పీపుల్ దాకా ఉన్నారు. ఆ రోజున చెప్పిన కానీ ఆ రోజు ఒక లైట్ లేకుంటే ఈ రోజున ఎక్కడైతే ఆక్యుపెన్సీ ఉందో ఆ మొత్తం లైట్లు వేసినామండి, మొత్తం రోడ్లు వేసినాం. మా ఎమ్మెల్యే గారి కోఆపరేషన్ తోటి 12 కిలోమీటర్ల తాగునీటికి సంబంధించి మిషన్ భగీరథ కార్యక్రమం కింద ఒక మంచి ట్యాంక్ కట్టుకోవడం జరిగింది. ఇదే హుడా లేఅవుట్లో దానికి పైప్ లైన్ కూడా వేసుకున్నాం. ఆ పైప్ లైన్ వేసుకోవడం వల్ల ఈరోజు కాలనీలో ఎక్కడ తాగునీటి సమస్య లేదు. మాకు ఈ తాగునీటి సమస్య లేకపోవడం అనేది అది పెద్ద మేజర్ చుట్టూ చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఆ రోజు కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కరెంట్ ఫ్లక్చుయేషన్స్ ఇండిపెండెంట్ హౌసెస్లో పవర్స్ పోయి టీవీలు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా కాలిపోయాయి. సబ్స్టేషన్ అనేది మాకు ప్లేస్ ఉంది మా హుడా లేఅవుట్లో, దాన్ని ఎమ్మెల్యే గారి వెంటబడి ఆయన కూడా ఒక దశలో కొంతమంది యాక్సిడెంట్ అయిపోతే మంత్రి దగ్గర పర్సనల్గా వెళ్ళి ఆ మంత్రితో ఎండాస్ చేయించి ఎస్సీ తోటి మాకు ఆ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం, అది మాకు మంచి అచీవ్మెంట్గా మేము ఫీల్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీరు కాలనీ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడి దాదాపు అంటే 2014 అంటే ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల్లో మీరు ఏం చేసేవారు అంటే మీరు ఏం చెప్తారు? మాకు ఒక్క డ్రైనేజ్ సమస్య కూడా 25% ప్రాబ్లం ఉంది. అది కూడా ఎందుకు ఉంది అంటే మాకు చుట్టూ నైబర్ కాలనీస్ ఉన్నాయి. అంటే తెల్లాపూర్ మాది మన శ్రీలింగపల్లి కాన్స్టిట్యూన్సీకి బోర్డర్ అయింది. తెల్లాపూర్ అనేది నెక్స్ట్ అది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పోయింది. మా స్లోప్ అంతా అటువైపు ఉంది. తెల్లాపూర్లో ఉన్న పైప్ లైన్ 4 inch పైప్ లైన్, చిన్న పైప్ లైన్ ఉంది. ఇంత పెద్ద హుడా పైప్ లైన్ తీసుకుపోయి వాళ్ళు కలపనిట్లేదు.
ఆ డ్రైనేజ్ సర్వీస్లో మాకు ఎట్టు కలపాలో అర్థం కాక మాకు ఒక ఎస్టీపీ శాంక్షన్ అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది. అప్పటికి మేము ఈ కార్పొరేట్ కార్పొరేషన్తో కానీ ఎమ్మెల్యే కార్పొరేషన్తో కానీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్తో కానీ మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 60 to 75% దాకా క్లియర్ చేసుకున్నాం. మీ కమింగ్ విత్ ఇన్ ది షార్ట్ టర్మ్ అంటే 1.5 yearలో ఆ ఎస్టీపీ కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ ఫ్యూచర్లో కూడా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ కాలనీకి రోడ్లు అయిపోయినాయి, లైట్లు అయిపోయినాయి, డ్రింకింగ్ వాటర్ అయిపోయింది, సబ్స్టేషన్ అయింది. మేము ఇంకా ఫ్యూచర్లో కూడా కొన్ని ప్రణాళికలు తెచ్చుకున్నాం. దాన్ని మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి దృష్టిలో తీసుకోవడండి. డెఫినెట్గా దాన్ని కోఆపరేట్ చేస్తాను. ఆయన హామీ కూడా ఇవ్వడం. ఓకే, అంటే ఇక్కడ సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు అనేటువంటి ఒక ఆరోపణ అయితే ఉంది. నిన్న మొన్నటి వరకు వాటర్ ప్రాబ్లం ఉండేది, ఆ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. మెయిన్ పారిశుద్ధ్య సమస్య, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య ఇక్కడ చాలా భయంకరంగా ఉందని చెప్పి కాలనీ వాసులు కూడా చెప్తున్నారు. ఆ సమస్య పరిష్కరించడంలో కాలనీ అధ్యక్షుడు కానివ్వండి, లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి దృష్టి సారించట్లేదు అనేటువంటి ఒక వాదన ఉంది. మీరేం చెప్తారు సార్? 2014లో ఉన్న సిచ్యువేషన్ ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ని ఎంత అద్భుతంగా మేము మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోగలిగాం. నేనైతే మీకు ఆల్రెడీ 70% కంప్లీట్ చేసుకున్నాం. అంటే ఒకే ఒక ప్రాబ్లం ఉంది, అది కూడా ఈ 10% కంప్లీట్ అవుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఎస్టీపీ. ఇప్పుడు ఈ 25%కి ఎస్టీపీకి మినిమం 13 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయల దాకా అయితే అంత అమౌంట్ ఇప్పుడు గవర్నమెంట్ భరించే పరిస్థితి కానీ ఇమ్మీడియట్ శాంక్షన్ అయ్యే పరిస్థితి కాలేదు. కానీ ఆల్రెడీ మాకు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్ళాం. డెఫినెట్గా ఆయన దానికి విత్ ఇన్ 1-2 years దాన్ని కంప్లీట్ చేద్దాం. స్టార్టింగ్లో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్కి ఈరోజు ఉన్న డ్రైనేజ్ సిస్టమ్కి మ్యాక్సిమం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినామండి. దీనికి పార్ట్ 2 డెవలప్ చేసినాం. డ్రైనేజ్ సిస్టమ్ కూడా దౌర్భాగ్యం డ్రైనేజ్ సిస్టమ్ ఒక కొలికి తీసుకొచ్చినాం ఈరోజు మేము. అంటే ఆల్మోస్ట్ 70% కంప్లీట్ చేసినాం. నా కాన్ఫిడెన్స్ ఏంటంటే విత్ ఇన్ 1 to 1.5 yearలో 100% ఎస్టీపీ శాంక్షన్ ఇచ్చుకొని దాంట్లో మీ డ్రైనేజ్ సిస్టమ్ చెప్తే మాకు కాలనీలో ఒక అద్భుతంగా తాగుతుంది. అందుకు అమ్మాయి ఓకే, అంటే ప్రధానంగా ఒక కాలనీకి కావాల్సిన ఎమ్యూనిటీస్, విద్యుత్ సదుపాయం, అదేవిధంగా లైట్స్, డ్రైనేజ్, రోడ్స్, ఇవన్నీ ఎమ్యూనిటీస్ అంటే మినిమం ఎమ్యూనిటీస్. దీంట్లో ముఖ్యంగా వాటర్ సమస్య కూడా చాలా భయంకరంగా ఉండేది అని చెప్పేసి ఒక వాదన. అయితే ఇప్పుడు ఈ వాటర్ సమస్యను తీర్చడానికి వాటర్ గ్రిడ్ ద్వారా మీరు ఏం ప్రయత్నం చేశారు? పార్కులో ఒక హాస్పిటల్ ప్లేస్ ఉన్నది. అది ఈ ఎంటైర్ ఉడాల కారణాలు కాకుండా నైబర్ సొసైటీస్ కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ రోజు మన కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యే గారు కానీ జనసేన గారు కానీ మీరందరూ కలిసి ఆ పార్క్లో ఉన్నటువంటి ఆ హాస్పిటల్ ప్లేస్ హైట్ మీద ఉంది. ఓకే, ఆ హైట్ మీద ఉన్న ప్లేస్ మీరు ఎవరు కూడా అబ్జెక్ట్ చేయకండి. జోనల్ కమిషన్ పట్టుకొని వచ్చి దాన్ని అక్కడ ట్యాంక్ పెడితే మీకు మంచిగుంటుంటే నేను మా కాలనీ రిసోర్స్ని కన్విన్స్ చేసి హాస్పిటల్ ప్లేస్ మనం అటెండ్ చేసుకోవచ్చు. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి వాటర్, డ్రింకింగ్ వాటర్ అనేది మనకు చాలా అవసరం. ఆ డ్రింకింగ్ వాటర్ మనం పైప్ లైన్ చేయాలంటే మనం ట్యాంక్ అవసరం. మనం ట్యాంక్ ముందుంటే మనకి ప్రెషర్ బాగా చూడని చెప్పి మనం కన్విన్స్ చేసి ఆ ట్యాంక్ మేము ఫస్ట్ ఎంటైర్ హైదరాబాద్లోనే కేటీఆర్ గారి ద్వారా మేము ఆ ట్యాంక్ని ఇనాగ్రేట్ చేసేది. దాని ద్వారా ఎమ్మెల్యే గారి కోఆపరేషన్ తోటి 12 kilometers ఇలా మేము కొద్ది గొప్ప సేఫ్ ఉంటే ఆ ట్యాంక్ ఉంటాం వల్లే ఆ విషయం బయట పొందేవాడిని ఎమ్మెల్యే వేయడం వల్ల 12 kilometers పొందేవాడిని మాకు వాటర్ ప్రాబ్లం 90%. అయితే ఆ వాటర్ సంబంధించినటువంటిది పైప్ లైన్ కూడా అక్కడక్కడ వేశారు, కొన్ని చోట్ల వదిలేశారు అని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తుంది. దానికి మీరు ఏం చెప్తారు? సరే, ఆ రోజు పైప్ లైన్ వేసేటప్పుడు నాకు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ బాగా చెప్పారు. కమింగ్ 1 yearsలో ఎక్కడికైతే ఎస్టాబ్లిష్ అవుతుందని నీకు ఐడియా ఉంటే అపార్ట్మెంట్స్ చేసుకుంటాం. అపార్ట్మెంట్కి ఇష్టం అయితే మీరు ఊహించిన దానికంటే ఇంకా లోపలికి తీసుకెళ్ళి అపార్ట్మెంట్స్ కడతా ఉన్నారు. దానికి కూడా నేను రీసెంట్గా ఎమ్మెల్యే గారికి ఒక 1 kilometer ఎక్సైజ్ ఇస్తున్నాం. మాకు ఒక 1 kilometer మేము శాంక్షన్ చేసుకోగలిగితే 100% మాకు ఇక్కడ పైప్ లైన్ వాటర్ ప్రాబ్లం ఉండదు. ఓకే రైట్ సార్. ఈ వాటర్ ప్రాబ్లం పక్కన పెడితే మరొక సమస్య ఇక్కడ చాలా ఓపెన్ ప్లేసెస్ మన నల్లగండ కూడా కాలనీలో ఉన్నాయి. ఈ నల్లగండ కూడా కాలనీలో ఉన్న ఓపెన్ ప్లేసెస్ కబ్జా గురైతే ఆ విషయంలో కాలనీ అధ్యక్షుడు పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శ మీ మీద ఉంది. మీరేమంటారు దాన్ని? ఓపెన్ ప్లేసెస్ ఆల్రెడీ హుడా లేఅవుట్ పర్ఫెక్ట్ ప్లాన్తో గీసింది. నిన్న ఇట్లా హాస్పిటల్ ప్లేసు, సబ్స్టేషన్ ప్లేసు, స్కూల్ ప్లేసు, పార్క్స్ ప్లేసు ఇవన్నీ సిస్టమేటిక్ ఉన్నాయి. ఓపెన్ ప్లేసెస్కి మన ఒక 4-5 ప్లేసెస్ అయితే ఉన్నాయండి. అవి దానికి మనం ఎందుకు కంపౌండ్ వాళ్ళు కట్టలో నాకు అర్థం కాలే. లేఅవుట్ ప్లాన్ కూడా ఓపెన్ ఉంది. రీసెంట్గా కేటీఆర్ గారు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. నేను నిన్న ఒక 1 week బ్యాక్ జోనల్ కమిషనర్ గారిని కలిసినప్పుడు పర్సనల్గా ఓవరాల్గా చెప్పడం జరిగింది. సార్ ఇట్లా ఉంది అంటే లెటర్ ఇవ్వని చెప్పారు. నేను జోనల్ కమిషనర్ గారు లెటర్ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ అనేది మేము దాన్ని ఆ ఓపెన్ ప్లేస్ ఏమవుతుంది అది అన్ని కబ్జా కాకుండా దాన్ని కంపౌండ్ కడతాం. అయితే నేను రాకముందు అంటే బిఫోర్ 10 years బ్యాక్ అక్కడ ఒక మాకు సబ్స్టేషన్ ప్లేస్ని కొద్దిగా ఏదో ఎంక్రోచ్ చేసినారు. దాని మీద వాళ్ళు సెట్ అయిన ఉడాతో అప్పుడు కూడా ఆధ్వర్యంలో ఉండేది.
హుడాతో సెటిల్మెంట్ చేసుకునే విషయం తెలిసింది. నేనేమనుకున్నాను ఒకటే అండి, ఇప్పుడు కొన్ని విషయాల గురించి మనం వెళ్ళామనుకోండి, ఏమంటే నాది డైవర్ట్ అవుతుంది, టాపిక్ డైవర్ట్ అవుతుంది, నేను కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంది. కానీ నేను వచ్చిన మటుకు అంగుళ స్థలం కూడా ఎక్కడ కబ్జా చేయలే. కబ్జాదారుడే మా దృష్టికి వస్తే మా ఎమ్మెల్యే గారు రీసెంట్గా చెప్పడానికి గవర్నమెంట్కి సంబంధించింది, మీ కాలనీకి సంబంధించింది ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదు, నా దృష్టి తీసుకురా అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము అదే ఇష్టం ఉంటుంది. అయితే కొన్ని కబ్జా ల్యాండ్స్ అంటే కొన్ని ఓపెన్ ల్యాండ్స్ కబ్జా గురైనప్పటికీ అధ్యక్షులు వారు మిన్నకున్నారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. దానికి మీరేమంటారు? సార్ యాక్చువల్గా నేను చెప్పిన నేను రాకముందు సబ్స్టేషన్ ప్లేస్ ఒకటే కొద్దిగా ఎన్నుకోవచ్చని చెప్పారు. అది కూడా నాకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేదు. నేను వచ్చిన తర్వాత నల్లగలగూడ కాలనీలో అంగుళం స్థలం కూడా ఎవరు కబ్జా చేయలేదు, ఎవరు కబ్జా చేయలే. అట్లాంటిది ఇప్పుడు మీరు నాకు చెప్పినా నేను ఇప్పటికీ అది అధ్యక్షుడిగా నేను రెస్పాండ్. మరొక విషయం ఏంటంటే మన నల్లగండగూడ కాలనీలో నిర్మితమైనటువంటి చాలా బహుళంతస్తుల బిల్డింగ్స్ కానివ్వండి, అదేవిధంగా నిర్మాణాలు కానివ్వండి చాలా పెద్ద ఎత్తున శేర్లింగంపల్లి నల్లగండ్లలో జరుగుతూ ఉన్నాయి. అయితే వాటిలో నల్లగండ్లగూడ కాలనీలో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ విషయంలో మీరు పైసలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఒక పెద్ద వాదన ఉంది. మీరేమంటారు? సార్ నేను ఇందాక చెప్పిన మీకు 2014లో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతుందో అది స్టార్ట్ చేసినాం. శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో 825 పేజీలు కాలనీస్ ఉన్నాయి. ప్రతి కాలనీ వెరిఫికేషన్కి అంత ఎంతో ఫండ్ వసూలు చేసినారు. ఈ రోజు మటుకు కూడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద ఒక్క ఫ్లాట్ ఓనర్ దగ్గర కూడా 200 రూపీస్ తీసుకోలే. ఈవెన్ ఏ బిల్డర్ దగ్గర కూడా నేను ఈరోజు వరకు పోయింది లేదు. ఎవరన్నా ఒక్కలగినా ఇట్లా మేము మీ బిల్డర్ దగ్గర కానీ లేకపోతే వేరే దగ్గర కానీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ దగ్గర మీకు పోయిండ్రు అని చెప్పాలి అన్నట్టయితే నేను దేనికే సిద్ధం. ఇంకొకటి అక్కడ పోవడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఒక్కసారి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద ఫండ్ వసూలు చేస్తే బెల్ల ఉన్న దగ్గర ఈగలేదు. అసలు సర్వీస్ ఓరియంటెడ్ థింకింగ్ ఉన్న వ్యక్తులు పక్కకు పోయి ఆ డబ్బులు ఎట్లా కాయదాన్న వ్యక్తులు అసోసియేషన్లోకి వచ్చి అసోసియేషన్ డిస్టర్బ్ చేస్తారు, కాలనీ డిస్టర్బ్ అవుతున్న ఉద్దేశంతో ఈ రోజు కూడా భగవంతుడు నాకు ఇచ్చిన ₹1 ₹2 నేను ఖర్చు పెట్టుకొని నా సొంత ఖర్చుతోటి నేను కాల్ వేసుకుని ఎమ్మెల్యే దగ్గర పోయి, నా దగ్గర పోయి, కార్పొరేటర్ దగ్గర పోయి నేను పని చేసుకుంటే తప్ప ఏ రోజు ఒక్కరి దగ్గర ₹1 తీసుకులేదు. ఇంకొకటి కొంతమంది ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, అంటే ఫ్లోర్ 6 సెల్లా కొడుతున్నారు, రైట్. కానీ నేను నా కాన్సన్ట్రేషన్ ఇందా చెప్పాను. మొన్నటిదాకా రోడ్లు లేవు, మొన్నటిదాకా లైట్ లేవు, మొన్నటిదాకా వాటర్ లేదు, మొన్నటిదాకా పార్క్ లేవు, మొన్నటిదాకా సబ్స్టేషన్ లేదు. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా నేను ఏమాత్రం ఎవరు ఇల్లు కట్టుకున్నా ఎవరు చెల్లా దొరుకుతున్నా అని నేను ఒక్కసారి డైవర్ట్ అయితే ఈ కాన్సన్ట్రేషన్ మొత్తం దెబ్బతింటే ఉద్దేశంతో మిగతా పోలండి. రీసెంట్గా నేను మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు చాలా సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇక్కడ కేపీహెచ్పీ కాలనీ లెక్క అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఎంటర్టైన్ చేయొద్దని చెప్పాడు. ఇప్పుడు మా కాలనీ ఆల్మోస్ట్ 90% డెవలప్ అయింది. కమింగ్ డేస్లో ఏ ఒక్క ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నేను యాక్సెప్ట్ చేయను, సెల్లార్ పట్టలేను, ఎక్స్ట్రా ఫోల్డ్ చేయను. ఇప్పటిదాకా జీహెచ్ఎంసీ వాళ్ళు చూసుకుంటే ఒక ఆలోచన ఉండే. అందులో నేను చెప్పే నా కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయితే ఉద్దేశంతో నేను ఆ జోలికి పోలే. ఒకవేళ నేను పోయినా ఇప్పుడు మీరు అన్నట్టుగానే సత్యనారాయణ డబ్బులు అడిగిరని అంటే ఎట్లా నలుగురు చెప్తే అది తప్పుడు బాధ. అట్లా నేను బదలా కాకుండా నేను జాగ్రత్త ఉన్నా. అది కూడా కొద్దిగా నా మీద ఇట్లా మైనస్ అవుతుందేమో. ఈసారి నుంచి మటుకు ఎవరిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయలేను, ఎక్స్ట్రా ఫ్లోర్స్ చేయని. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లో ఎటువంటి ఇబ్బందులు ఉండదు. నేను దానికి వ్యతిరేకిని అని చెప్పుకునే ఎమ్మెల్యే గారి మీదే ఒక కబ్జా ఆరోపణ వచ్చింది. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? చాలా బాధాకర విషయం, చాలా బాధాకర విషయం. ఎమ్మెల్యే గారితో నాకు 5 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది, పరిచయం ఉంది. కొన్ని వందల సార్లు పోయాం, పర్సనల్గా కూర్చొని మాట్లాడే ఘట్టాలు ఉన్నాయి. ఆయన ఏ రోజు కూడా ఎప్పుడు కూడా డెవలప్మెంట్ గురించి మాట్లాడటమే కానీ ఎక్కడైనా ఒక ఖాళీ స్థలం ఉందా, వాళ్ళ కబ్జా చేస్తావా, వాళ్ళ కబ్జా చేసిందా, మీరు చేయండి చూసుకుంటా అని ఇట్లాంటి ఎన్నడూ కూడా రీసెంట్ కూడా అని చెప్పింది. అదే ఎవరైనా కబ్జా చేస్తుంటే దాన్ని ఆపండి, మన ప్రైవేట్ స్థలాలు మన గవర్నమెంట్ స్థలాలు పోనీయద్దు, ఎవరిని ఎంటర్టైన్ చేయొద్దు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎంటర్టైన్ చేయొద్దు, పెంట్ హౌస్ ఎంటర్టైన్ చేయొద్దు, సెల్లార్ ఎంటర్టైన్ చేయొద్దు అని నాకు పర్సనల్గా ఆయన ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆయన ఎదుర్కోవడం చాటగాక ఆయన డెవలప్మెంట్ చూసి ఓవరైన వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారనే ఆలోచనతోటి ఆయన మార్నింగ్ 8 నుంచి నైట్ 7 ఫోన్ చేసినా కానీ ఎత్తి రెస్పాండ్ అయ్యే వ్యక్తిని పట్టుకొని దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ మన శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ, ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో ఇన్ని లక్షల మందిని సాటిస్ఫై చేసుకుంటూ పనికిమాల కాన్స్టిట్యున్సీ పట్టుకొచ్చి ఇవాళ ఒక శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ గుర్తింపు తీసుకొచ్చి కొన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన వ్యక్తిని పట్టుకొని అసలు ఆయనకి ఆ చెరువు కబ్జా చేయాల్సిన అవసరం లేండి, డబ్బులతోటి అవసరం లేని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిండు. ఆయన పట్టుకొని నువ్వు చెరువు కబ్జా చేస్తున్నావు, అది ఒక
నాకు తెలిసి ఒక రాజకీయ కుట్ర అంటే ఆయన ఎదుర్కోలేక ఎట్లా బాగా చేద్దాం ఆశ చేసి ఇంకా ఆయన స్ట్రాంగ్ అవుతున్నాడు, ఇంకా ఆయన కష్టపడుతున్నాడు. ఒక ఎనర్జెటిక్ పవర్ కలిగిన వ్యక్తి అన్నాడు. మార్నింగ్ 7 పోయినా నైట్ 7 పోయినా చిరునవ్వుతో పిలిచి పలకలిచ్చి పనిచేసే సత్తా ధైర్యం ఉన్న వ్యక్తి మా ఎమ్మెల్యే. ఆయన పట్టుకొని నువ్వు చిలక అంటే బాలాడి కాండిపేట కానీ అసలు ఇవ్వని నంబర్ అండి. ఆయనతోటి కొన్ని వందల కాలనీ అసోసియేషన్స్ అటాచ్మెంట్ అయి ఉన్నాయి. అది తప్పుడు ఆలోచన 100%. అంటే ఇది కేవలం రాజకీయంగా ఆయన్ని బురద జరగడానికి లేకపోతే ప్రలోభ పెట్టడానికి చేసిన ప్రయత్నం అంటారు మీరు? కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు అర్థమైందండి. శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అభివృద్ధి చూస్తే పరేషాన్. ఇంతెందుకంటే మా కాలనీ చూడండి, నా కాలనీలో మీరు నాతో రండి, నేను చూస్తా. ఎక్కడ రోడ్డు లేదు, ఎక్కడ లైట్ లేదు, ఎక్కడ పార్కు లేదు, ఎక్కడ సబ్స్టేషన్ ఎన్ని కోట్లు అవుతుంది కదా. కొన్ని ఏరియాలో సబ్స్టేషన్ శాంక్షన్ అయ్యి కూడా ఇవన్నీ కూడా అవి ఇన్స్టాల్ అయిన కట్టలేదు. ఇవాళ నా కాలనీకి ఎంత సపోర్ట్ చేయకపోతే నేను అసలు ఒక వ్యక్తి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాస్ నుంచి వచ్చారు. ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ఉన్నారు, తెలంగాణ ఉన్నారు, ఆల్ ఇండియా నుంచి వచ్చిన వ్యక్తులు మొత్తం ఈయన ఉన్నారు. ఇంతమంది వ్యక్తుల మధ్య నేను 6 సంవత్సరాలు ఒక కాలనీకి కొనసాగుతున్నంటే ఎమ్మెల్యే సపోర్ట్ లేకపోతే నాతో అవుతుందా? ఎమ్మెల్యే గారు ఇచ్చిన కోఆపరేషన్ చెప్పింది నీ డెవలప్మెంట్ చెప్తే అవుతుందా? ఈ కాలనీలో గత 5 సంవత్సరాలు చూసిన వ్యక్తులు కొత్తగా వస్తే చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంతకు మెయిన్ రోడ్ మీద ఆర్ఎంపీ వాళ్ళు రోడ్ వేస్తుంటే ఒక డిఈ గారు అనుకోకుండా కాలనీలోకి వచ్చి ఏంటంటే కాలనీలో నుంచి చక్కగా రోడ్ చేసినని ఆయన నన్ను అడిగి సత్యనారాయణ బల ఇచ్చినావు, నువ్వు ఇంటర్నల్ రోడ్ నుంచి చక్కగా చేసినావు అని అడిగిన ఒక ఆర్ఎంపీ డిఈ గారు నన్ను స్వయంగా అడిగారు. రోడ్లు, లైట్లు, సబ్స్టేషన్, పార్కులు అద్భుతంగా ఇవాళ థీమ్ పార్క్స్ మాకు 3 శాంక్షన్ ఏంటంటే నవంబర్ లోపు ఇంకొక 1 కిలోమీటర్ మందిరాలతో సహా కొత్త రోడ్స్, కొత్త పార్క్స్, కొత్త లైట్లు కాలనీ శాంక్షన్ అండి. అద్భుతమైన కాలనీ తీర్చిదిద్దా నా దేవం. షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో నల్లగల ఉడాకి ఒక అద్భుతమైన కాలనీగా పేరు తీసుకురాకపోతే చూడండి సత్యనారాయణ నాకు అవ్వలేదు మీకు తెలుసు. అంటే ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి నేను ఎటువంటి సపోర్ట్ చేయట్లేదు అని మీరు దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 5,000 అపార్ట్మెంట్లు ఈ చుట్టుపక్కల ఉండే పరిస్థితి. అయితే ఇన్ని అపార్ట్మెంట్లలో మీకు ప్రమేయం లేకుండానే మీరు ఓకే అనకుండానే నిర్మాణాలు జరుగుతున్నాయా? సార్ యాక్చువల్గా మా దగ్గర జరుగుతున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే మొత్తం కలిసి 3 or 4 చేసినారండి. ఎక్కడ ఇంటర్నల్గా వాళ్ళు ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేయటం, నేను కొంతమంది తప్ప మెయిన్ రోడ్ మీద ఏదైతే జరుగుతున్న కన్స్ట్రక్షన్ అవుతుందో వాళ్ళు సెల్లాలు కొట్టడం, ఒక ఫ్లోర్ ఎక్స్ట్రా వేయటం, కొంచెం డీవియేషన్ పోవడం. ఇక్కడ ఇంకొక పెద్ద బాధాకర విషయం ఏంటంటే అది ఒక విధంగా చూస్తే మంచిగా, ఒక విధంగా చూస్తే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది. ఇది ఒక ప్రైమ్ ఏరియా అయింది. అయిసరికి వాళ్ళు కూడా దాన్ని కొద్దిగా డీవియేషన్ పోవడం కోసమో కొద్దిగా ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నేను మీకు కూడా చెప్తున్నానండి, నేను ఒక్కసారి ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పోయినా అక్కడికి పోతే వ్యక్తిగా నన్ను బదనాం చేస్తారు. మోర్ ఓవర్ నా కాన్సన్ట్రేట్ డెవలప్మెంట్, నా కాలనీ డెవలప్మెంట్ అనేది నా మోస్ట్ ఇంపార్టెంట్. నా కాలనీ కోసమే నేను పెద్ద చేస్తున్నా. నేను నెక్స్ట్ చూస్తాను. అయితే మరొక విషయం, మీరు కాలనీ అధ్యక్షుడిగా నేను ఒక్క పైసా కూడా కాలనీలో ఎవరి దగ్గర నుంచి వసూలు చేయను అని మీరు చెప్తున్నారు. అయితే కాలనీలో ఒక పైసా కూడా వసూలు చేయకుండా ఇంత డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? నేను ఇందా చెప్పిన భగవంతుడి దయ వల్ల నాకు అర్థంతో ₹1 ఖర్చు పెట్టుకునే శక్తి ఉంది, తిరిగే ఓపిక ఉంది. దీనికి అంతటికీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మా ఎమ్మెల్యే గారు, మా కార్పొరేటర్, జిహెచ్ఎంసీ వాళ్ళు మనం ప్రకటించడం. జిహెచ్ఎంసీ వాళ్ళు నాకు పూర్తి స్థాయి, ఎందుకో మరి వాళ్ళకి నేను ప్రేమ కానీ నాకు పూర్తి స్థాయిలో మా ఎమ్మెల్యే, మా కార్పొరేటర్ ఏ విధంగా సహకారం ఇస్తున్నారో ఎమ్మెల్యే ఇంకోటి అనవసరమైన విషయాల దగ్గర ఎక్కడ పోను. పనికి మాల దగ్గర రోడ్ వేయండి, పనికి మాల దగ్గర లైట్ పెట్టడం, పనికి మాల దగ్గర పార్కు చేయడం. అది ప్రజాధనం, మనధనం, ట్యాక్స్ రూపంలో మనం కడుతున్నాం. అట్లాంటి ధనాన్ని దుర్వినియోగం చేయండి. నేను ఒక దగ్గర తీసుకుపోయినా అంటే ఒక పనికి పోయినా ఎమ్మెల్యే గారి దగ్గర కానీ టీచర్స్ గారి దగ్గర పోయింటే వాళ్ళు సత్యనారాయణ పట్టుకొచ్చారు జెన్యూన్ అని చెప్పేసి చేసే తప్ప నా కాలనీ డెవలప్మెంట్ చూస్తే వీళ్ళ ఈ 3 కోఆపరేషన్ మీద నేనేం చేసేవాడిని కాదు. నా కాలనీ డెవలప్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. కాలనీని శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఒక మంచి స్థాయిలో డెఫినెట్ కమింగ్ 2 yearsలో తీసుకెళ్ళిపోతాను నమ్మకం నాకు. ఓకే, ఈ కాలనీ అభివృద్ధి కోసం మీరు అటు ఎమ్మెల్యే గారితో కానీ ఇటు కార్పొరేటర్ సాయిబాబా గారితో కానీ ఏ విధమైనటువంటి సమయం ఏర్పాటు చేసుకుని కాలనీ అభివృద్ధి కోసం మీరు పనిచేస్తున్నారు? మన మీద ఒక నమ్మకం, మన మీద ఒక విశ్వాసం. ఫస్ట్ వ్యక్తి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడితే మనం చెప్పే పనులు, మనం చేసే పనుల మీద వాళ్ళకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. ప్రతి పని వాళ్ళు వచ్చి పర్సు చేసి, ప్రతి పని వాళ్ళు వచ్చి దగ్గర చూసి చేయలేరు. ఆ నమ్మకాన్ని నేను మా ఎమ్మెల్యే గారి దగ్గరైనా, మా కార్పొరేటర్ దగ్గరైనా, జిహెచ్ఎంసీలో ఎంప్లాయీస్లో ఏ అధికారం వచ్చినా వాళ్ళ దగ్గర నేను సంపాదించుకోలేనా. నా వ్యక్తిగతంగా నా మీద ఉన్నటువంటి వాళ్ళ మంచి అభిప్రాయమే నాకు నా కాలనీకి ఏర్పడి వస్తుంది.
ఎట్ ది సేమ్ టైం నా రెసిడెన్స్కి నా మీద ప్రేమ కానివ్వండి, నా మీద నమ్మకం కానివ్వండి, ఈ 4 కోణాలు అంటే ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్, జిహెచ్ఎంసీ, నా రెసిడెన్స్, ఈ 4 కోణాల ద్వారా నా మీద ఉన్నటువంటి అభిప్రాయంతో నా కాలనీ ఈ రేంజ్కి తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ నల్లగండ్లలో ఎక్కడ చూసినా పచ్చదనం పరిడివిలుతూ ఉంది. ఈ పచ్చదనం కోసం మీరు ఏం ప్రత్యేక చర్యలు ఏం తీసుకున్నారు? వాస్తవం చెప్పాలంటే మా ఉడా కాలనీ ఏర్పాటు చేసినప్పుడే అద్భుతం చెట్లు నాటలేదు. నేను వచ్చిన తర్వాత రోజు ఈవినింగ్ వాకింగ్ పోయేవాడు. కొంతమంది చెట్లు కొట్టడానికి వచ్చేవాడు, జియాలో నుంచి అక్కడి నుంచి వచ్చి దాన్ని నేను ప్రొటెక్ట్ చేసిన, దాన్ని ఆపగలిగిన. దాని తోడు మేము హరిత కార్యక్రమం ప్రతి సంవత్సరం హరిత కార్యక్రమం హంగామా చేయం కానీ ఇంటర్నల్గా ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు మినిమం ప్రతి ఒళ్ళు 15 చెట్లు పెడుతున్నారు. దగ్గర 50 అపార్ట్మెంట్ ఉన్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ లాస్ట్ 6 ఇయర్స్ పెట్టుకుని పోతా ఉంటే మాది గ్రీనరీ, మా కాలనీ అసలు ఒక అద్భుతమైన గ్రీనరీ. ఇక్కడ ఆక్సిజన్ అందరూ కొనుక్కుంటారు కోవిడ్తో, మేము కొనుక్కోవాలి. ఒకసారి మా కిటికీ తీస్తే ఆక్సిజన్ ఆటోమేటిక్ మాకు అందే పరిస్థితి వచ్చింది. అద్భుతమైన గ్రీనరీ ఉంది. దీన్ని మేము ఎట్టి పరిస్థితి చెట్లు కొట్టలేము, చెట్టు కొమ్మలు కొట్టలేము. ఇంకా కమింగ్ డేస్లో దీని అద్భుతమైన గ్రీనరీగా మేము ఏర్పడిస్తాం. ఓకే సార్, ఇంత మంచి కాలనీని ఒక గ్రీనరీ అట్ ద సేమ్ టైం కాలనీని ఒక సుందరవనంగా తీర్చిదిద్దినటువంటి మీరు, ఇంత బాగా పనిచేసినటువంటి మీరు ఫ్యూచర్లో ఈ కాలనీని మీరు ఏ రకంగా తీర్చిదిద్దాలి అని అనుకుంటున్నారు? సార్ మాకు ఇక్కడ 3 ఇంపార్టెంట్ సార్. ఎస్టీపీ మోడర్న్ మార్కెట్. ఈ ఎస్టీపీ మోడర్న్ మార్కెట్ అనేవి మీకు వండు చేసుకుంటే ఇది మా లాంగ్ టర్మ్ వచ్చింది. ఆల్రెడీ మీకు సబ్స్టేషన్ వచ్చింది, మా లాంగ్ టర్మ్ వచ్చింది. నాకు ఇంకోటి ఏముందంటే ఇంతమంది ఇన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్ వాచ్మెన్స్ ఉన్నారు, వాచ్మెన్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఈ మెడికల్గా ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. మాకు ఈ బస్తీ దవాఖానాలు వచ్చినాయి. ఏమంటే అంత సాఫ్ట్ చేస్తున్నారో అన్ని ధనికులు ఇక్కడ బస్తీ దవాఖాన ఏమవుతుందని ఒక ఆయన క్వశ్చన్ చేసి, కానీ ధనికులే కాదు, ఎంత ధనికులు ఈవెన్ నేనైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోయి మనం స్పెండ్ చేసి ఒక్క రోజు పోతే లక్షల రూపాయలు వస్తుంది. అట్లాంటిది ఒక బస్తీ దవాఖాన ఇన్ని వేల మంది ఉన్నారు. మాతో పాటు నల్గొండ విలేజ్ ఉంది. ఆ విలేజ్ పీపుల్కి మాకు నైబర్ సొసైటీస్కి ఈ బస్తీ దవాఖాన వస్తే మంచిగుంటుందని నేను ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేద్దండి. ఎమ్మెల్యే గారి కోఆపరేషన్తో మా కార్పొరేట్ కోఆపరేషన్తో బస్తీ దవాఖాన, మోడల్ మార్కెట్ డెఫినెట్గా ఈ రెండింటిని తీసుకొచ్చి ఎస్టీపీ కూడా శాంక్షన్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో విత్ ఇన్ 1 ఇయర్లో ఈ కాలనీ ఒక అద్భుతమైన కాలనీ అవుతుంది. అందుకు అమ్మాను. ఓకే సార్, ఇంత మంచి మీ జర్నీలో మీ ఫ్యామిలీ భాగస్వామి మీ సతీమణి గారు కావాలండి, మీ పిల్లలు కానీ ఏ రకంగా కోఆపరేట్ చేస్తారు? సార్ ఎవరికైనా, నాకు కాదు మీకైనా, ఎమ్మెల్యే గారికైనా, ఎవరికైనా ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ లేదు. ఏం చేయలేమంటే గాడ్స్ గ్రేస్ ఏంటంటే బేసికల్గా తను ఫస్ట్ నుంచి మాతో ఉంది కాబట్టి, మా ఫ్యామిలీ చూస్తుంది కాబట్టి నేను డే 1 నుంచి నేను పబ్లిక్ సర్వీస్లో ఉన్నాను. నా విలేజ్లో ఉన్నా, ఈ గురించితో ఉన్నా, తను ఎక్కడ నాకు అబ్జెక్షన్ చెప్పింది లేదు. బట్ మా బాబు కూడా సేమ్ టైం వాడు కూడా మంచి సెటిల్, ఒకటి కొడుకు నాకు సెటిల్ కూడా, నాకు ఎటువంటి బాధలు పొంది లేదు. భగవంతుడు ఇచ్చిన ఆరోగ్యం ఉంది, కొద్ది గొప్ప రూపాయి శక్తి ఉంది. డెఫినెట్గా నాకు ఈ కాలనీ పేషెంట్ ఉండలేకపోయినా నేను ఇంకా ముందుకు ఏ ఆలోచన స్వార్థంతో ఏం చేయను, నేను సర్వీస్ చేసిపోతా ఉంటాను. కాలనీ పేషెంట్ ఉన్నా చేయడం కాదు, 100% ఫ్యూచర్ చూసుకోవచ్చు. ఓకే సార్, ఇంత మంచి సర్వీస్ చేస్తున్న మీరు ఫ్యూచర్లో రాజకీయ రంగ ప్రవేశం చేసేది ఏమైనా ఉందా? నేను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ఎత్తా అనుకోలే, కాలనీ ప్రెసిడెంట్ ఎత్తా అనుకోలే. భగవంతుడి దయ వల్ల ఇంతమందికి పనికొచ్చి ఇన్ని పనులు చేస్తా అనుకోలే. ఏదైనా అవకాశం వస్తే, ఎందుకంటే కాలనీ ప్రెసిడెంట్కి ఇంత చేయగలిగినాం, ఇంకేదైనా అవకాశం వస్తే ఎక్స్పాన్షన్ ఇంకొద్ది మంచిగా ఇంకో కొద్దిగా ఎక్కువ చేయగలుగుతాం. దానికి మా ఎమ్మెల్యే గారు ఆలోచన ఏ విధంగా ఉందో తెలియదు నాకు. వారు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధం. వారు నాకు ఏ అవకాశం ఇచ్చినా సిద్ధం, ఇవ్వకపోయినా నాకేం బాగలేదు. డెఫినెట్గా ఇదే విధంగా ఖర్చు చేస్తాను. నాకు అవకాశాలు ఇస్తే నేను ఇంకా కొంచెం మంచిగా చేయగలుగుతాను, ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్. అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా కాలనీని అభివృద్ధి చేయడమే కాకుండా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఖచ్చితంగా ఇంతకంటే మెరుగ్గా సమాజానికి సేవలు అందిస్తారని చెప్పేసి మంత్రి ప్రగడ సత్యనారాయణ గారు చెప్తున్నారు. ఇది ఫేస్ టు ఫేస్. ఇన్స్టిట్యూట్ ఏ రకంగా స్టార్ట్ చేశారు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆ రోజు మా ఇల్లు దగ్గర పెట్టడము, మా కుప్పల దగ్గర పెట్టడము, నాన్నగారి మీద 16 సార్లు అటెంప్ట్ పెట్టడం జరిగింది. ఎడ్యుకేషన్ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? విద్యా వ్యాపారంగా మారిందో నైతిక విలువలకి స్థానం పోయింది. ఎలా ఉంటే బాగుంటుంది విద్యా వ్యవస్థ అంటే మీరు ఇంతకంటే చిన్న పేలేకనేమో అని అనుమానంతో ఆత్మహత్య చేసుకున్న పిల్లలు చాలా ఉన్నారు. మాకు వచ్చిన ఇంటర్నెట్ వచ్చినాయి, ఎక్స్టర్నెట్ వచ్చినాయి, లేకపోతే రాకపోతే వీడు వేస్ట్ చేయాలని టీచర్స్ సహా ఫిక్స్ చేయకుండా ఆన్లైన్ క్లాసెస్ నడవడం వల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి? చైనా సెల్ ఫోన్ చిన్న పిల్లలకి ఇచ్చి
ఆ దాంట్లో క్లాస్ చెప్తే వాళ్ళు 3 hours ఆ సెల్ ఫోన్ చూస్తే వాళ్ళ కళ్ళేంటి, వాళ్ళ ఆరోగ్యం ఏంటి. వాటర్ సమస్యను తీర్చడానికి వాటర్ గ్రిడ్ ద్వారా మీరు ఏం ప్రయత్నం చేశారు? ఇలా మేము కొద్ది గొప్ప సేపు ఉంటే ఆ ట్యాంక్ ఉంటా వల్లే నల్లగండ్ల ఓడాకల్లో ఓపెన్ ప్లేస్ కబ్జా గురైతే ఆ విషయంలో కాలనీ అధ్యక్షుడు పట్టించుకోవట్లేదు అనేటువంటి విమర్శ మీ మీద ఉంది. అంగుళాల స్థలం కూడా ఎవరు కబ్జా చేయలేదు, ఎవరు కబ్జా చేయలే. కన్స్ట్రక్షన్ విషయంలో మీరు పైసలు తీసుకుంటున్నారు అని చెప్పి తోటి అవసరం లేని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిండు. నాకు తెలిసి రాజకీయ కుట్ర